వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి నెంబర్ సిస్టమ్ పార్ట్ 12. మీలో ఎవరైతే పార్ట్ 12 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, అలానే కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో మనం ప్రీవియస్ పార్ట్ 11లో ఏదైతే చెప్పుకున్నామో జీరో కాన్సెప్ట్, ఆ బేసిక్ 5 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకొని చాలా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం పార్ట్ 11లో. సో వాటిని యూజ్ చేసుకొని ఇంకొంచెం డెప్త్గా ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ పార్ట్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం 25 ఇంటూ 75 ఇంటూ 95 ఇంటూ 125 ఇంటూ 37 ఇంటూ 64. సో ఈ టోటల్ వాల్యూలో మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అని ఫైండ్ అవుట్ చేయమన్నట్లయితే, నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకున్నాం, 5 యొక్క పవర్ 2 యొక్క పవర్ నెంబర్ ఆఫ్ జీరోస్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ఈ 25ని మనం ఎలా రాసుకోవచ్చండి, 5 స్క్వేర్లా రాసుకోవచ్చు. 75ని ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ ఇంటూ 3. 95ని ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 19. 125ని ఎలా రాసుకోవచ్చు, 5 క్యూబ్. సో ఈ 37ని మనం 5 కానీ 2 కానీ ఈ రెండింటిని యూజ్ చేసి 37ని మనం ఏమి రాయలేము, సో వదిలేసేయండి. 64ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 6. సో మనకి ఇచ్చినవన్నీ 5 యొక్క పవర్స్లో 2 యొక్క పవర్స్లో ఏ నెంబర్స్ అయితే రాయగలుగుతామో అంతవరకు రాసుకున్నాం. సో రాసుకున్నాక చూడండి 5 ఎలా ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ 5 క్యూబ్ మొత్తం యాడ్ చేస్తే అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n అని మనం ఫార్ములా చెప్పుకున్నాము. ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. సో బేస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని మనం యాడ్ చేయొచ్చు. సో 5 స్క్వేర్ 5 క్యూబ్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది 5 పవర్ 8 అవుతుంది. 2 + 2 4, 4 + 1 5, 5 + 3 8. ఓకే, 5 పవర్ 8 ఇంటూ 2 యొక్క పవర్స్లో ఓన్లీ ఒకటే ఉంది, 2 పవర్ 6. మనకి మిగతావన్నీ అనవసరం కదండి. సో పార్ట్ 11లో మనం బేసిక్స్ చెప్పుకున్నాం. 5 అండ్ 2 యొక్క మల్టిప్లికేషన్లోనే మనకి 0 వస్తుంది. ఓకే, 5 పవర్ 8 అండ్ 2 పవర్ 6 ఉంది. రెండింటిలో దేని యొక్క పవర్ అయితే తక్కువ ఉంటుందో అన్ని మీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి కాబట్టి 5కి పవర్లో 8 ఉంది, 2కి పవర్లో 6 ఉంది. సో మినిమం నెంబర్ ఏంటి, 6. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి, 6 ఉంటాయి. ఓకే, క్లియర్ అయింది కదా. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం బేసిక్స్ నేర్చుకున్నాం. సో 5 అండ్ 2 యొక్క మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మనకి 0 వస్తుందని, రెండింటిలో దేని పవర్ అయితే తక్కువ ఉంటుందో అదే నెంబర్ ఆఫ్ జీరోస్కి ఈక్వల్ అవుతుంది అని బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఆ బేసిక్స్ని యూజ్ చేసే మనకి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఆ బేసిక్స్ అప్లై చేసి సాల్వ్ చేయగలుగుతామా లేదా, సో ఆ యాంగిల్లో మీరు ఆలోచించడం నేర్చుకున్నప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. సో ప్రొసీజర్ లేదా ఫాలో అయ్యే స్టెప్స్ ఒకలా ఉంటాయి కానీ ఎప్పుడు మనకు ఒకటే క్వశ్చన్ అయితే అడగరు కదా. సో ఇప్పుడు ఇలా అడిగినప్పుడు మనం 5 అండ్ 2 వచ్చేలాగా పవర్స్ వచ్చేలా రాసుకోగలుగుతామా లేదా, క్వశ్చన్ని బట్టి మనం ఎలా చేయగలుగుతాము అని మీకు ఒక ఐడియా వస్తే మనం నేర్చుకున్న బేసిక్ పాయింట్స్ అప్లై చేయగలిగేలా ఇచ్చిన క్వశ్చన్ని మీరు కన్వర్ట్ చేసుకోగలిగితే సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అలా మీరు ఒక క్వశ్చన్ చూడగానే మీరు నేర్చుకున్న బేసిక్ పాయింట్స్ అవనివ్వండి, ఫార్ములాస్ అవనివ్వండి, ఫాస్ట్గా ఎలా అప్లై చేయగలుగుతారు లేదా వెంటనే ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే. ప్రాక్టీసే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సో 12 ఇంటూ 27 ఇంటూ 63 ఇంటూ 113 ఇంటూ 1250 ఇంటూ 24 ఇంటూ 650. సో దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే, సో 12ని 5 కానీ 2కి కానీ పవర్స్గా ఏమైనా రాయొచ్చు. 12ని ఎలా రాసుకోవచ్చండి,
2 స్క్వేర్ ఇంటూ 3గా రాసుకోవచ్చు. 27ని 2 యొక్క పవర్గా కానీ 5 యొక్క పవర్గా కానీ రాయలేము. అలానే 63ని రాయలేము, 130ని రాయలేము. సో 1250ని ఎలా రాసుకోవచ్చు? 5 పవర్ 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 24ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ ఇంటూ 3గా రాసుకోవచ్చు. 650ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 స్క్వేర్ ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఓకే, 2 యొక్క పవర్స్ 5 యొక్క పవర్స్లో వచ్చే నెంబర్స్ అన్నీ రాసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాడ్ చేయండి. ఇక్కడ 2కి పవర్లో 2 ఉంది, 1 3 1 కాబట్టి 2 పవర్ 7 ఇంటూ 5 యొక్క పవర్ 5 పవర్ 4 అండ్ 5 స్క్వేర్ అంటే 5 పవర్ 6. 2 యొక్క పవర్ 7 ఉంది, 5 యొక్క పవర్ 6 ఉంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ 6. ఈ బేసిక్ కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉండాలి అంటే పార్ట్ 11 చూడండి. మీరు ఎవరైతే పార్ట్ 11 చూసారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా పార్ట్ 12 చూసేవాళ్ళు ఒకసారి పార్ట్ 11 చూసి పార్ట్ 12 చూడండి. 11 అండ్ 12 అయితే కంటిన్యూటీ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 1 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ అండ్ సో ఆన్ 33 పవర్ 5. సో దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అని మనల్ని అడిగినట్లయితే ఇప్పుడు చూడండి 1 పవర్ 5, 2 పవర్ 5, 3 పవర్ 5 అండ్ సో ఆన్ 33 పవర్ 5 అన్నారు. సో మిడిల్లో అన్నీ ఎలా ఉంటాయి? 4 పవర్ 5, 5 పవర్ 5, అలానే 6 పవర్ 5 అప్ టు 33 పవర్ 5 వరకు ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి? 2 యొక్క పవర్స్ అలానే 5 యొక్క పవర్స్ వస్తే సరిపోతాయి. ఈ రెండిట్లో 2 ఎక్కువ సార్లు వస్తుందా, 5 ఎక్కువ సార్లు వస్తుందా అని మీరు ఆలోచిస్తే ఇది చాలా కామన్ సెన్స్ అండి. 2 అనేది ప్రతిసారి ప్రతి ఆల్టర్నేటివ్ నెంబర్లో 2 యొక్క మల్టిపుల్ ఉంటుంది. 2 4 6 8 10 12. సో ప్రతి ఆల్టర్నేటివ్ నెంబర్లో 2 యొక్క మల్టిపుల్ ఖచ్చితంగా ఉంటుంది. 5 ఆల్టర్నేటివ్గా వస్తుందా? రాదు. కాబట్టి 5 తక్కువ సార్లు వస్తుంది. ఓకే, క్లియర్ అయింది కదా? చాలా చాలా బేసిక్ కాన్సెప్ట్. కొంచెం మినిమం మనకి నెంబర్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. 2 అనేది ప్రతి ఆల్టర్నేటివ్ నెంబర్లో 2 యొక్క మల్టిపుల్ ఉంటుంది. 4 అనేది 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, 6ని 2 క్యూబ్గా రాసుకోవచ్చా? లేదు, 6ని 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు, 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో ప్రతి ఆల్టర్నేటివ్ నెంబర్ని 2 యొక్క మల్టిపుల్గా రాయొచ్చు. కానీ 5ని రాయలేం కాబట్టి మినిమం నెంబర్ 2 అండ్ 5లో మినిమం నెంబర్ దేంట్లో ఉంటాయి అంటే 5 ఉంటాయి. కాబట్టి జస్ట్ 5 యొక్క మల్టిపుల్స్ వరకు కన్సిడర్ చేద్దాం. సో 5 పవర్ 5 ఏమొస్తాయి? ఇంకా 10 పవర్ 5, 15 పవర్ 5, 20 పవర్ 5, 25 పవర్ 5, అలానే 30 పవర్ 5. ఇవన్నీ 5 యొక్క మల్టిపుల్స్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 5 పవర్ 5. సో ఈ 10 ఎలా రాసుకుంటామండి? 5 ఇంటూ 2, దీన్ని 5 ఇంటూ 3, ఇది 5 ఇంటూ 4, ఇది 5 ఇంటూ 5, ఇది 5 ఇంటూ 6. కాబట్టి 5 యొక్క పవర్స్ చూద్దాం. ఓకే, 5 పవర్ 5 ఇంటూ ఇక్కడ ఒక 5 ఉంది, 5 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 ఇంటూ ఇక్కడ 2 5s ఉన్నాయి. 5 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5. సో 1 2 3 4 5 6 7 5s ఉన్నాయి. సో 7 5s ఆర్ 35 అంటే 5 పవర్ 35. సో 5కి పవర్లో 35 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి? 35 ఉంటాయి. ఓకే, మనం 2ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే 2 5 కన్నా ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి. మనకి ఎక్కువ పవర్ ఉన్నది అనవసరం కదా. ఏదైతే మినిమం పవర్ ఉంటుందో అదే నెంబర్ ఆఫ్ జీరోస్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇక మనం 2ని కన్సిడర్ చేయలేదు. 5 యొక్క మల్టిపుల్స్ మాత్రమే కన్సిడర్ చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ 200 ఫ్యాక్టోరియల్. సో ఈ 200 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి.
200 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 200. సో ఇది మనకి తెలిసిందే ఫ్యాక్టోరియల్లో. సో 200 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే, సో 1 నుంచి 200 వరకు ఉన్న నెంబర్స్లో 2 ఎక్కువ సార్లు వస్తుందా, 5 ఎక్కువ సార్లు వస్తుందా చూడండి. అది తెలుసుకోవాలి అంటే మీకు సో 200ని 2తో డివైడ్ చేయండి, 100 వస్తుంది. సేమ్ 200ని 5తో డివైడ్ చేయండి, 40 వస్తుంది. అంటే 200 ఫ్యాక్టోరియల్లో 2 అనేది 100 టైమ్స్ వస్తే 200 ఫ్యాక్టోరియల్లో 5 అనేది 40 టైమ్స్ వస్తుంది. సో మినిమం ఏది ఉందండి, 5 ఉంది. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయటంలో మినిమం ఏ నెంబర్ అయితే ఉంటుందో అది కన్సిడర్ చేస్తాం కాబట్టి 5ని కన్సిడర్ చేస్తాం. ఓకే, 5ని కన్సిడర్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు 200/5 చేసాం కదండి, 40 వచ్చింది. ఈ 40ని మళ్ళీ 5తో డివైడ్ చేయండి, 40/5, 5 8s are 40. నెక్స్ట్ ఈ 8ని మళ్ళీ 5తో డివైడ్ చేయండి, 5 1s are 5. నెక్స్ట్ 0.3 ఉంటుంది. అట్లా పాయింట్స్ మనకు అక్కర్లేదు, జస్ట్ వాల్యూస్ నెంబర్స్ వరకే రాసుకోండి, పాయింట్స్ మనం చెయ్యొద్దు. ఓకే, ఇప్పుడు 1 ఉంది, 1ని 5తో డివైడ్ చేయగలుగుతామా, లేదు, పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఇంతవరకు చేసుకొని ఈ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని యాడ్ చేయటమే. సో 40 + 8 + 1 దట్ ఈక్వల్స్ టు 49. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 49 ఉంటాయి. ఓకే, ఫ్యాక్టోరియల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. 200 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అని మనల్ని అడిగితే 200 ఫ్యాక్టోరియల్లో 2 ఎక్కువ సార్లు వస్తుందా, 5 ఎక్కువ సార్లు వస్తుందా? ఎందుకంటే మనకి ఏదైతే మినిమం టైమ్స్ వస్తుందో అదే కన్సిడర్ చేస్తాం కాబట్టి రెండింట్లో ఏది తక్కువ సార్లు వస్తుందో తెలుసుకోవాలి అంటే ఆ ఫ్యాక్టోరియల్ నెంబర్ని 2తో డివైడ్ చేయండి, 100. అంటే 200 ఫ్యాక్టోరియల్లో 2 అనేది 100 టైమ్స్ వస్తుంది అని. సో 200ని 5తో డివైడ్ చేస్తే 40. కాబట్టి 200 ఫ్యాక్టోరియల్లో 5 అనేది 40 టైమ్స్ వస్తుంది అని. సో 5 అన్నింటికన్నా చిన్నది కాబట్టి ఏం చేయాలి అంటే కంటిన్యూగా డివైడ్ చేస్తూ వెళ్ళటమే. 200/5 అంటే 40 వచ్చింది, 40ని 5తో డివైడ్ చేయండి, 8 వచ్చింది, 8ని 5తో డివైడ్ చేయండి, 1 వస్తుంది. మనం పాయింట్స్ కన్సిడర్ చేయకూడదు, పాయింట్ పెట్టి కన్సిడర్ చేయకూడదు డివైడ్ చేసేటప్పుడు. ఓకేనా? సో అవి మొత్తం యాడ్ చేయగా మనకి ఏదైతే నెంబర్ వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అని. ఓకేనా? ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం, 72 ఫ్యాక్టోరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. 72 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 72 అని. సో 72 ఫ్యాక్టోరియల్లో 2 ఎక్కువ సార్లు వస్తుందా లేదా 5 ఎక్కువ సార్లు వస్తుందా అంటే 2నే ఎక్కువ సార్లు వస్తుంది, 5 తక్కువ సార్లు వస్తుంది. కాబట్టి 72ని 5తో డివైడ్ చేద్దాం. 72 డివైడెడ్ బై 5, 5 1s are 5, 5 4s are 20. పాయింట్ మనం పెట్టకూడదు, పాయింట్ పెట్టి మళ్ళీ 5 4s are 20 వేసే పని లేదు. సో 14. నెక్స్ట్ 14ని 5తో డివైడ్ చేయండి, 5 2s are 10, 4 మిగులుతుంది, పాయింట్స్ పెట్టం వదిలేసేయండి. నెక్స్ట్ 2 డివైడెడ్ బై 5 చేయాలన్న పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇక ఇది చేసే పని లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవి రెండు యాడ్ చేయటమే. 14 + 2 దట్ ఈక్వల్స్ టు 16. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి, 16. ఓకే, మరో ప్రాబ్లం చేద్దాం. సిక్స్త్ ప్రాబ్లం, 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 200 ఫ్యాక్టోరియల్. సో ఈ రెండింట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అని మనల్ని అడిగారు అనుకోండి. సో 100 ఫ్యాక్టోరియల్లో దేంట్లో అయినా 2 ఎక్కువ ఉంటాయి, 5 తక్కువ ఉంటాయి. కాబట్టి 100 డివైడెడ్ బై 5 చేద్దాం, 5 2s are 0. అండ్ 20ని 5తో డివైడ్ చేద్దాం, 5 4s are 20. సో 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి, 20 + 4 దట్ ఈక్వల్స్ టు 24 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ 200 ఫ్యాక్టోరియల్లో 200 డివైడెడ్ బై 5 చేసినట్లయితే 5 4s are and 0, 40/5, 5 8s are. నెక్స్ట్ 8/5, 5 1s are.
ఓకే 1/5 చేయలేము కాబట్టి 200 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి 40 + 8 + 1 దట్ ఈక్వల్స్ టు 49. ఓకే 200 ఫ్యాక్టోరియల్ ఇంటూ 200 ఫ్యాక్టోరియల్ అంటే మధ్యలో మనకి మల్టిప్లికేషన్ వచ్చింది. మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్లో ఇచ్చిన ఆ నెంబర్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం. కాబట్టి 24 + 49 దట్ ఈక్వల్స్ టు 73. నెంబర్ ఆఫ్ జీరోస్ 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 200 ఫ్యాక్టోరియల్లో ఎన్ని ఉంటాయండి 73 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 200 ఫ్యాక్టోరియల్ ఇచ్చారనుకోండి ప్లస్. సో మీకు ఈ స్టెప్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ ఇవి చెప్పట్లేదు, టైం వేస్ట్. 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి 24 ఉంటాయి. 200 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 49 ఉంటాయి. ఇక్కడ ఎడిషన్ సింబల్ ఇచ్చారు. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేస్తాం. ఎడిషన్ సింబల్ ఉన్నప్పుడు యాడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఏ నెంబర్కి అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో దానినే నెంబర్ ఆఫ్ జీరోస్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ కేసులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది అంటే 24 అవుతుంది. ఓకే పార్ట్ 11లో మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ గుర్తుండాలి. చూడండి 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 200 ఫ్యాక్టోరియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 73 అయితే 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 200 ఫ్యాక్టోరియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 24 అయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ ఉన్న నెంబర్స్ అన్ని నెంబర్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు మనల్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్కి అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో దానినే నెంబర్ ఆఫ్ జీరోస్ కిందగా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నావి. ఇంకొకటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 275 ఫ్యాక్టోరియల్. సో 275 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే సో 275ని మనం 5తో డివైడ్ చేద్దాం. సో 5 5s are 5 5s are అండ్ 55ని 5తో డివైడ్ చేద్దాం. 11ని 5తో డివైడ్ చేద్దాం. 2ని 5తో డివైడ్ చేయలేం కాబట్టి మనం ఇంకా కన్సిడర్ చేయం. సో టోటల్గా నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి 55 ప్లస్ 11 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 68. ఓకే సారీ కనిపించలేదా, ఓకే 68. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2 into 4 into 6 into 8 into 10 into and so on into 200. దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తాము. మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ అప్లై అవుతాయండి, జస్ట్ మనం చూసుకోవటమే. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 into 1 2 into 2 2 into 3 2 into 4 2 into 5 అండ్ సో ఆన్ 2 into 100. సో అన్నింటిలో మనం 2ని కామన్ తీసుకుంటే 1 into 2 into 3 into అండ్ సో ఆన్ 100లా ఉంటుంది. సో 2 అనేది ఎన్నిసార్లు వస్తుందండి 100 టైమ్స్ వస్తుంది. కాబట్టి 2 పవర్ 100 ఆఫ్ 1 into 2 into 3 అండ్ సో ఆన్ 100. సో మినిమం బేసిక్ స్టెప్ నేను రాసింది. ఓకే ఇప్పుడు 1 into 2 into 3 into అండ్ సో ఆన్ into 100 అంటే ఇది 100 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. సో 2 పవర్ 100 into 100 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 2కి పవర్లో 100 ఉంది, 100 ఫ్యాక్టోరియల్లో కూడా 2నే ఎక్కువ సార్లు వస్తుంది. మనకి ఎక్కువ పవర్ వచ్చే నెంబర్తో అనవసరం, ఏదైతే మినిమం పవర్ కలిగి ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్. కాబట్టి 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలంటే 100ని మనం 5తో డివైడ్ చేయాలి. 5 20s 20 by 5 4. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి 20 plus 4 దట్ ఈక్వల్స్ టు 24. 24 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఓకేనా
ఈ ప్రాబ్లం చూడగానే మనం ఓకే ఇక్కడ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే 2 1s are 2 2s are 2 3s are ఉంది. సో 2ని కామన్ తీయొచ్చు. 2 యొక్క పవర్తో మనకి సంబంధం లేదు, ఇక్కడ 2 పవర్లో 100 వచ్చింది. అలానే 100 ఫ్యాక్టోరియల్లో కూడా 2 ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి 100 ఫ్యాక్టోరియల్ని మనం 5తో డివైడ్ చేయాలి. బేసిక్ ఇదే పార్ట్లో ముందు చెప్పుకున్నాం ఫ్యాక్టోరియల్స్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో అదే అప్లై చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్. 7 into 14 into 21 into 28 and so on into 2100. సో దీనిని మనం ఎలా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే 7 into 1 7 into 2 7 into 3 7 into 4 7 into 300. సో 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు 300 వరకు వచ్చాయి కాబట్టి దీనిని మనం ఎలా రాసుకోవచ్చండి? 7 power 300 ఆఫ్ 1 into 2 into 3 అండ్ సో ఆన్ ఇంటూ 300. అంటే ఇది 300 ఫ్యాక్టోరియల్. సో 7 power 300 ఇంటూ 300 ఫ్యాక్టోరియల్. సో 300 ఫ్యాక్టోరియల్లో కూడా 2 ఎక్కువ సార్లు వస్తుంది 5తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి మనకు కావాల్సింది మినిమమే కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. 300 డివైడెడ్ బై 5 5 6s are 0. 60 డివైడెడ్ బై 5 5 1s are 5 2s are 12 డివైడెడ్ బై 5 5 2s are 10 2 రిమైండర్ ఇంక వదిలేసేయాలి. పాయింట్స్ మనం పెట్టుకోవాల్సిన పని లేదు. సో 2ని 5తో డివైడ్ చేయలేం కాబట్టి సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయండి? 60 + 12 + 2 దట్ ఈక్వల్స్ టు 74. నెంబర్ ఆఫ్ జీరోస్ 74 వస్తాయి. ఓకే, ఓకేనా అండి? ఇది నెంబర్ ఆఫ్ జీరోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. మనం దీని ప్రీవియస్ పార్ట్లో ఏదైతే నెంబర్ ఆఫ్ జీరోస్కి సంబంధించి 5 బేసిక్ పాయింట్స్ నేర్చుకున్నామో, 2 and 5ని మల్టిప్లై చేస్తే 0 వస్తుందని, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే మల్టిప్లికేషన్లో ఉన్న అన్ని నెంబర్స్లో జీరోస్ని యాడ్ చేయాలని, ఎడిషన్స్లో అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ నెంబర్కి అయితే ఉంటాయో అదే దాని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది అని, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నెంబర్కి లాస్ట్లో ఉన్న జీరోస్ని కన్సిడర్ చేస్తాం కానీ మిడిల్లో ఉన్న జీరోస్ని కన్సిడర్ చేయమని, అలానే ఫ్యాక్టోరియల్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ పార్ట్లో చెప్పుకున్నాం. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే జీరోస్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం నాకు సెట్లో ఇస్తారా, మళ్ళీ మాకు ఎగ్జామ్లో రిపీట్ అవుతుందా అంటే అవ్వదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయటం ద్వారా మీకు ఒక ప్రాబ్లం చూడగానే మీరు నేర్చుకున్న బేసిక్స్ నుంచి మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనండి? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు సొల్యూషన్ చేసే ఐడియా వస్తుంది. ఓకేనండి? సో నెంబర్ ఆఫ్ జీరోస్ సంబంధించింది నెంబర్ సిస్టంలో ఈ పార్ట్తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో రిమైండర్ థీరం చెప్తానండి మీకు. చాలా ఈజీ, అలానే ఇంపార్టెంట్ కూడా అది కూడా. ఓకే, నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మీకు తెలిసిన సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఒకసారి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఈ షార్ట్ కట్స్ అనేవి యూస్ఫుల్ అయ్యే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.